మీరు గజనిలాగా మర్చిపోయినా కూడా బోనస్ ఇవ్వకుండా మాత్రం బాక్సులు బద్దలైతాయి, ప్రజలు ఊరుకోరు. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మంచి సలహా, ఒక మిత్రుడిగా, మీకు 55 సంవత్సరాలే వయసు, భవిష్యత్తు బాగుంది, నమ్మక ద్రోహం ప్రజలకు చేయకండి, రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోకండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తాం. మేము చేసే డిమాండ్ ఒకటే, ఫీ రీఎంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలి, కనీసం మీరు ఇచ్చిన టోకన్లు అయినా రిలీజ్ చేయాలి, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంతో పాటు మీ యొక్క 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలి. నెంబర్ 2. మూడోది, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఎల్ఓసి ఉన్నాయో, చాలా ఇందులో పైరవులు అప్పుడే స్టార్ట్ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఇంత అమౌంట్, ఎల్ఓసి అప్లై చేస్తే ఇంత అమౌంట్ అని ఇప్పటికే పైరవులు స్టార్ట్ అయినాయి. నేను విశ్వకర్మకు ఇన్ఛార్జ్ రాష్ట్రంలో, ఇప్పటికి 3 లక్షల మందికి విశ్వకర్మ అలాట్మెంట్ చేశాం. ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, ఎవ్రీథింగ్ ఆన్లైన్. అందులో బూర నర్సయ్య గౌడ్ కానీ బీజేపీ నాయకుల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. మీరు అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం క్రియేట్ చేయండి. ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పరిస్థితి పెనం నుంచి పోయలబడ్డట్టు అనుకుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మా అందరికీ తెలుసు, కేసీఆర్ గారి మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు, ఉద్యోగస్తులు అయితే మూకమ్మడిగా వేశారు. ఇదే మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, నేను అడిగితే హామీ పత్రంలో ఉంది, మేము రాగానే వితిన్ 100 days లో మొత్తం డిఏలు క్లియర్ చేస్తామని హామీలో ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు కనీసం ఉద్యోగుల సంఘాన్ని ఒక్కసారి కలిసిర్రా, వాళ్ళకంటే అపాయింట్మెంట్ ఇచ్చిర్రా, వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశారా? చేయలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసి నేర్చుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ డిఏ ఆపిందా? ఆపలేదు. ఎప్పుడు ఆపలేదు. టెన్షన్ గా వాళ్ళ ఉన్న డిఏ గాని పిఆర్సీ గాని విధిగా పడతాయి. ఇది డైలీ వేజ్ గవర్నమెంట్, ఏ రోజుకు ఆ రోజే, ఏ రోజుకు కనీసం 1 month ప్రణాళిక కూడా లేదు. డే టు డే ఎగ్జిస్టెన్స్. ఈ రోజు వచ్చిందా ఇంత ఖజానా, నెలకు వచ్చింది ఖజానా ఇంత, ఈ రోజుకి అధికారులు పెడతాం. అంత మించి ఎలాంటి విజన్ లేనటువంటి ప్రభుత్వం.